ఎమ్మెల్సీకి సంబంధించిన ఎలక్షన్స్ జరగబోతున్నాయి. 3 ఎమ్మెల్సీలు ఉన్నాయి. 2 టీచర్ ఎమ్మెల్సీ, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్. మొత్తం ఇది కరీంనగర్ కేంద్రంగా జరుగుతున్నది. ఎందుకంటే ఓటర్లంతా కరీంనగర్ కేంద్రంలోనే, కరీంనగర్ జిల్లాలోనే 3 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 4 లక్షలు అయితే మిగతా నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్లో 60 వేల చొప్పున ఉన్నారు. ఓన్లీ ఇన్ కరీంనగర్ దాదాపు 3 లక్షల మంది ఓటర్లు ఉన్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పట్టభద్రులు. రెండోది అదే 4 జిల్లాలకు సంబంధించిన మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్కు చెందిన టీచర్ ఎమ్మెల్సీ. ఇక్కడ ఒక 25,000 ఓట్లు ఉన్నాయి. నెక్స్ట్ నల్గొండ, ఖమ్మం, వరంగల్కి చెందిన టీచర్ ఎమ్మెల్సీ. ఇక్కడ ఒక 25,000 టీచర్లు ఓటర్లుగా ఉన్నారు. ఈ 3 ఎలక్షన్స్లో ఎవరిని బరిలోకి దింపాలి అన్నది పార్టీలు ఆలోచిస్తూ ఉన్నాయి. బీజేపీ ఇప్పటికే 3 అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ ఇంకా ప్రకటించాల్సి ఉన్నది. ఇక్కడ టీచర్లు కొంతమంది పోటీలో ఉన్నారు కాబట్టి వాళ్ళకే మద్దతు ఇచ్చే ఆలోచన లేదు, కొత్త వాళ్ళు ఎవరినైనా బరిలోకి దింపే అవకాశం ఉందా చూడాలి. ఏదేమైనా అన్నింటికంటే కీలకం ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ మీద కనిపిస్తుంది. ఎందుకంటే ఓటర్లు ఎక్కువ, కొంత పొలిటికల్గా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చూపించే ఎలక్షన్ కాబట్టి ఈ ఎన్నిక మీద అందరి దృష్టి కేంద్రీకృతమై ఉన్నది. బీజేపీ ఇప్పటికే ఆయన ఎవరు అంజిరెడ్డి అని ఒక ఆయన్ని అనౌన్స్ చేసింది, ఆయన పోటీలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ టికెట్ ఎవరికి? బీఆర్ఎస్ వాళ్ళు పోటీ చేయాలన్నా వద్దా, ఎవరిని పెడితే అది 3వ ప్లేసే, అవకాశం లేదు, వాళ్ళు పోటీకి కూడా ఇబ్బందిగా ఉన్నారు, 3rd ప్లేస్కి పోవడం ఖాయం. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఫైట్ ఉన్నది. సో ఇక్కడ ఒకవేళ టికెట్ రాకపోతే ఇండిపెండెంట్గా చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి వాళ్ళు కూడా ఎన్రోల్మెంట్ చేయించిన వాళ్ళలో ఉన్నారు. ఏం జరగబోతున్నది? టికెట్ ఎవరి చేతికి? కాంగ్రెస్ అధిష్టానానికి 3 పేర్లు ప్రతిపాదన. 1 నరేందర్ రెడ్డి, ఈయన ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలట. రాజేందర్ రావు, వెలిచాల రాజేందర్ రావు మొన్న కాంగ్రెస్ ఎంపీగా కూడా ఆయన పోటీ చేయడం జరిగింది కరీంనగర్ నుంచి. ప్రసన్న హరికృష్ణ, ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఆయన పదవికి రాజీనామా చేసి ఆయన అక్కడ గట్టిగా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. నరేందర్ రెడ్డి, ఈయన రెడ్డి, రాజేందర్ రావు వెలమ, ప్రసన్న హరికృష్ణ బీసీ. ఈ 3లో ఎవరికి టికెట్ ఇవ్వబోతున్నారు? బీజేపీ ఆల్రెడీ అంజిరెడ్డికి టికెట్ ఇచ్చింది. మరి కాంగ్రెస్ ఎవరికి ఇవ్వబోతున్నది? ఏమో బయట వినిపిస్తున్నది నరేందర్ రెడ్డి ఆల్రెడీ టికెట్ తెచ్చేసుకున్నాడు ఏదో రకంగా అన్నది వినిపిస్తున్నది. ఎందుకంటే పైసలు బాగున్నాయి ఆయన దగ్గర. రాజేంద్ర రావు ఆయన కొంత సౌమ్యుడు, ఆయన కూడా పాపం ఆయన వెలమైనప్పటికీ బీఆర్ఎస్ మీదనే ఆయన పోరాటం చేసి ఆయన పుస్తకాలు కూడా రాసిండు. ఆయన బుక్లే ప్రింట్ చేసి పంచిన కేసీఆర్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా. సో వాళ్ళ ఫాదర్ కూడా అప్పుడు ఆయన ఎమ్మెల్యేగానో సమితి ప్రెసిడెంట్గానో పనిచేసి ఉన్నాడు, ఎమ్మెల్సీగా అనుకుంటా వాళ్ళ ఫాదర్. ఇదే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. ప్రసన్న హరికృష్ణ ఆయన బీసీ. మరి వాళ్ళు రెడ్డికి ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ ఏమైనా బీసీకి ఇచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పుడు కులగణన అంటున్నారు కదా, కులగణన చేస్తున్నాం, మొత్తం ఎవరి వాటా ఎంతో తేలాలి అని మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు ఇక్కడ బీసీకి ఇవ్వాలి కదా, అవకాశం ఉందా? గెలిచే వ్యక్తికి టికెట్ ఇవ్వబోతున్నాం. గెలిచే వ్యక్తికే టికెట్ ఇస్తారా, లేదన్నా పైసలు తీసుకొని క్యాండిడేట్ని అటు ఇటు చేసి వాళ్ళకి ఇస్తారా? రకరకాలుగా వినిపిస్తున్నది బయట. మొత్తం దీపాదాసు మున్షికి పోయినాయి, వాళ్ళకి పోయినాయి, వీళ్ళకి పోయినాయి, ఎవరు ఇవ్వాల్సిన వాళ్ళకి పోయిన టికెట్ నరేందర్ రెడ్డికి వచ్చిందని. అభ్యర్థి ప్రకటనను ఆలస్యం చేస్తున్నప్పటికీ మాకు గెలుపు పైన ఎంతటి అంచనాలున్నాయో అర్థం చేసుకోండి అంటూ ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి శ్రీధర్ బాబు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం విషయంలో గురువారం తన అంతరంగాన్ని వెల్లడించడంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందో అర్థమవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించిందే తడవుగా బుధ గురువారాల్లో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ నియోజకవర్గంలో పట్టభద్రుల స్థానానికి టికెట్ పట్టాన్ని ఎవరికి కట్టబెట్టాలి అనే విషయంలో పార్టీ రాష్ట్ర నాయకత్వం జోరుగానే కసరత్తు చేసింది. రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత తెలంగాణలో కీలకమైన ఈ ఎన్నికని పార్టీ ముఖ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు సవాలుగానే స్వీకరిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఒక అడుగు ముందుకేసి ఈ నెల 10వ తేదీన అటు పట్టభద్రులు, ఇటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. కాంగ్రెస్ ఇప్పటికే లోపల అభ్యర్థుల విషయంలో ప్రాథమికంగా చర్చించిన నోటిఫికేషన్ సమయాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి అని భావించింది. వచ్చే నెల 3వ తేదీన నోటిఫికేషన్ జారీ అవబోతుండడం, నామినేషన్ల గడువుకు 10వ తేదీ వరకే అవకాశం ఉండడంతో ఇంకా జాప్యం చేయకుండా 1-2 రోజుల్లోనే అభ్యర్థిని ప్రకటించేందుకు సిద్ధమవుతున్నది. టికెట్ ఎవరికి వచ్చినా ఆశావహులంతా కలిసికట్టుగా ఉండే విధంగా ఇప్పటి నుంచే వారిని సముదాయించే పనిలో పార్టీ ముఖ్యులు ఉన్నారు. పట్టభద్రుల స్థానం కోసం వి నరేందర్ రెడ్డి, వెలిచాల రాజేందర్ రావు, ప్రసన్న హరికృష్ణల పేర్లను పీసీసీ నిర్ణయం మేరకు ఏఐసీసీకి పంపినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో ఒకరి పేరును పార్టీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నది.
టికెట్ ఎవరికి వస్తుందనే విషయంలో ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు ఎమ్మెల్యేలకు స్పష్టత ఉన్నట్టు సమాచారం. బయటకు చెప్పకున్నా ప్రత్యక్షంగా పరోక్షంగా మాత్రం మిగతా ఇద్దరు ఆశావహులను ఒప్పించే ప్రయత్నాలు లోలోపల చేపడుతున్నారు. 100% అది నరేందర్ రెడ్డి కన్ఫామ్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. పైసలు బాగున్నాయి ఆయన దగ్గర. ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు అంటే ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల గురించి నాకు తెలిసి పేరెంట్స్ అందరికీ తెలిసి ఉంటుంది. అందులో చదువుకున్న వాళ్ళకి చాలా తక్కువ ఫీజులు వసూలు చేస్తారట, ఫ్రీగా. అసలు వద్దే వద్దనట అంటాడట ఫీజులు. మరి ఇంకొక లైన్ నేను చెప్తున్నానికి రివర్స్లో ఆలోచించండి. అసలు నేను అడుగుతున్నా, రేపొద్దున ఒక బిల్లు తీసుకొస్తుంది కేంద్రం, రేపొద్దున ఒక బిల్లు తీసుకొస్తుంది. ఇప్పుడు ఎవరెవరైతే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ కావచ్చు, టీచర్ ఎమ్మెల్సీలుగా పోటీ చేస్తున్న వాళ్ళలో విద్యా సంస్థల అధినేతలు ఉన్నారో, ఇప్పుడు ఈయన నరేందర్ రెడ్డి ఉన్నాడు, ఆడ టీచర్ ఎమ్మెల్సీ బీజేపీ నుంచి మల్కా కొమరయ్య చేస్తున్నాడు, ఆయన పల్లవి స్కూలు, ఢిల్లీ స్కూలు, ఈయన ఆల్ ఫోర్సు, ఇంకొక ఆయన వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళు రేపొద్దున ప్రైవేట్ స్కూళ్ళ నియంత్రణ మీద, ఫీజుల నియంత్రణ మీద ఒక చట్టం చేస్తే మీరు ఎటువైపు ఉంటారు? విద్యా సంస్థల వైపు ఉంటారా? ప్రజలు, విద్యార్థులు, పేరెంట్స్ వైపు ఉంటారా? చలో దీనికి ఫస్ట్ ఆన్సర్ చేసి మీరు బరిలోకి దిగండి. అవసరమైతే నా విద్యా సంస్థలకు నష్టం జరిగినా సరే నేను మూసేసుకుంటే, అవసరమైతే నాకు నష్టం వస్తే, కానీ నేను పేరెంట్స్ పక్షాన, విద్యార్థుల పక్షాన ఉంటానని చెప్పగలుగుతారా మీరు? ముక్కుబిండి రక్తం దాగుతున్నాయి ప్రైవేట్ విద్యా సంస్థలు తెలంగాణలో. ఈ ప్రైవేట్ విద్యా సంస్థల యజమానులు పాలిటిక్స్లోకి వస్తున్నారు. ఈ ప్రైవేట్ విద్యా సంస్థల యజమానులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. పార్టీలు మరి ఇట్లాంటి వాళ్ళకి ఎందుకు టికెట్లు ఇస్తున్నాయి? నేను ఒక్కరి పేరు చెప్తలేను, అంతట్లే తయారయ్యారు. బాగా సంపాదించడం, పోటీ చేయడానికి రెడీ కావడం, ఇది ఫ్యాషన్ అయిపోయింది. బాగా పైసలు సంపాదించాలా, పైసలు సంపాదించి ఆ పైసల్ని పెట్టుకొని ఎలక్షన్లో పోటీ చేయాలి. మరి టికెట్ ఎట్లా వస్తుంది? కొనేయాలి టికెట్. ఆ పార్టీ ఇన్ఛార్జ్కో, ఇంకో పార్టీ అధ్యక్షునికో, ఇంకొకరికి పైసలు పడేస్తే, ఆ జిల్లాలో ఉన్న నాయకుడికో, అన్ని పార్టీల గురించి చెప్తున్నాను నేను, డబ్బులు పడేస్తే టికెట్లు వస్తాయి. ఎక్కడి నుంచి వచ్చినా మీకు ఈ పైసలు? విద్య వ్యాపారమా? కాదు కదా. భారత రాజ్యాంగం విద్య గురించి ఏం చెప్తున్నది? ఎలాంటి వ్యాపారం లేని ప్రజలకి, విద్యార్థులకి చదువు చెప్పేది ఆ రంగం. ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిర్వహించాలి ఈ రంగాన్ని, ప్రైవేట్లో అయినా సరే. ఇప్పుడు హాస్పిటల్స్ ఉన్నాయి, స్కూల్స్, ఇవన్నీ ట్రస్ట్ కింద నడుస్తాయి. ట్రస్ట్ల పేర్లతోని ఈ విద్య కానీ, వైద్య రంగం కానీ నడుస్తుంది. మరి ఎలాంటి లాభాపేక్ష లేకుండా నడవాల్సిన ఇవి విద్యా సంస్థలు కానీ, వైద్య హాస్పిటల్స్ కానీ వ్యాపార కేంద్రాలుగా మారిపోయినాయి. ముక్కుబిండి రక్తం దాగి ఆ డబ్బులతోనే ఎలక్షన్లో పోటీ చేయడం, ఇది తమాషా అయిపోయింది. ప్రజలు ఆలోచించాలి, తల్లిదండ్రులు ఆలోచించాలి, టీచర్లు ఆలోచించాలి. రేపొద్దున మీరు ఓట్లు వేయబోతున్నారు కదా. మరోవైపు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలే. ఆ స్థానం విషయంలో కూడా ఎవరికి మద్దతు ఉంటుందనేది 1-2 రోజుల్లో తెలిసిపోబోతున్నది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎమ్మెల్సీ స్థానాల్ని హస్తగతం చేసుకునేందుకు కలిసికట్టుగా శ్రమించాలి అని పార్టీ నాయకత్వం జిల్లాకు చెందిన నేతలకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో వీరంతా ఉన్నఫలంగా తమ అభ్యర్థికి మద్దతుగా క్షేత్రస్థాయిలో ప్రచార జోరుని పెంచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. డబ్బులున్నోళ్ళకి టికెట్. ఇప్పుడు బీజేపీ కూడా అంతే, డబ్బులున్నోళ్ళకి టికెట్. వాళ్ళు ఇచ్చిన టికెట్లు ఎవరెవరికి ఇచ్చిందో చూస్తే వాళ్ళకి పైసలు ఉన్నోళ్ళకే ఇచ్చింది. బీఆర్ఎస్ కూడా వెతుకుతున్నది, డబ్బులు బాగున్న వాళ్ళు ఉంటే ఒక 30 కోట్లు 40 కోట్లు పెట్టాలనుకుంటే వాళ్ళకి టికెట్ ఇచ్చే ప్రయత్నం. ఇప్పుడు ఈ ముగ్గురులో నరేందర్ రెడ్డికి టికెట్ కన్ఫామ్ అండి దాదాపుగా, ఎందుకంటే పైసలు ఉన్నాయి ఆయన దగ్గర. నెక్స్ట్ రాజేందర్ రావు, ఆయన పోటీ చేయాలనుకుంటున్నాడు. ఒకవేళ పార్టీ టికెట్ ఇస్తే కానీ ఆయన కూడా ఇచ్చే అవకాశం కనబడతలేదు. రైట్. ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడా? ఒకవేళ ఇవ్వకపోతే అంటే ఆయన ఏం పోటీ చేయడానికి రెడీగా ఉంటాడని నేను అనుకుంటలేను. ఇంకోవైపు ప్రసన్న హరికృష్ణ, ఒకవేళ ఆయన టికెట్ వచ్చినా రాకపోయినా, వస్తే కాంగ్రెస్ నుంచి, రాకపోతే ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం ఉంది. నా ఇంటర్వ్యూలో చెప్పిండు అవసరమైతే మరి బీఆర్ఎస్ నుంచి ఏమైనా పోటీ చేస్తారా అంటే, ఒకవేళ కాంగ్రెస్ టికెట్ రాకపోతే అప్పుడు ఆలోచిస్తా అని చెప్పిండు. మరి ఏం చేస్తారన్నది చూడాలి.